నమస్తే ఎవ్రీవన్, వెల్కమ్ టు దివ్య సంజీవిని. ఇవాళ మనం బ్యాక్ పెయిన్ గురించి తెలుసుకుందాము. బ్యాక్ పెయిన్ రావడానికి గల మెయిన్ రీజన్స్ ఏంటో తెలుసుకుందాము. ఇప్పుడు కరెంట్ ఉన్న సిచ్యువేషన్స్ లో ఆల్మోస్ట్ అందరూ బ్యాక్ పెయిన్ తో సఫర్ అవుతున్నారు. మనకి రీజన్స్ ఏంటి అంటే బ్యాక్ పెయిన్ రావడానికి ఎక్కువసేపు కూర్చోవడం వల్ల, డ్రైవింగ్ ఎక్కువసేపు చేయడం వల్ల, వెయిట్స్ లిఫ్ట్ చేయడము, రాంగ్ పోస్చర్ లో కూర్చోవడము అండ్ పడుకోవడం కూడా, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం మెయిన్ గా, వీటన్నిటి వల్ల కూడా మన బ్యాక్ స్టిఫ్ అయిపోయి పెయిన్ అనేది క్రియేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇదే కాకుండా స్ట్రెస్ కూడా బాడీలో స్టోర్ అయిపోయి ఎక్స్పెషల్ గా నెక్ ఇంకా బ్యాక్ లో పెయిన్ స్టార్ట్ అవ్వడం కనిపిస్తుంది. స్పైన్ అనేది మన బాడీలో చాలా ఇంపార్టెంట్. స్పైన్ లేకపోతే మనం కూర్చోలేము, నిల్చోలేము, ట్విస్ట్ చేయలేము అండ్ బెండ్ కూడా చేయలేము. సో స్పైన్ హెల్తీగా ఉంటే మన బాడీ యాక్టివ్గా అండ్ ఫ్రీగా ఉంటుంది. స్పైన్ స్టిఫ్గా ఉంటే మన లైఫ్ స్టిఫ్గా అయిపోతుంది అండ్ మన బాడీ కూడా స్టిఫ్గా అయిపోయి దాంతోపాటు టెన్షన్, స్ట్రెస్, డిస్కంఫర్ట్ ఇవన్నీ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ యోగా అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. యోగా చేయడం వల్ల మన బాడీ ఫ్లెక్సిబుల్ అవుతుంది, మజిల్ స్ట్రెంగ్తన్ అవుతుంది అండ్ స్ట్రెస్ రెడ్యూస్ అవుతుంది. రోజు యోగా చేయడం వల్ల కూడా మనకి బ్యాక్ పెయిన్ ఇష్యూస్ కానీ రాకుండా ఉంటాయి. సో ఇప్పుడు నేను మీకు కొన్ని సింపుల్ ఆసనాస్ చూపిస్తాను. ఇది రోజు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే మనకు బ్యాక్ పెయిన్ అనేది గ్రాడ్యువల్గా రెడ్యూస్ అవుతుంది అండ్ ఇన్స్టెంట్ రిలాక్సేషన్ ని కూడా మీరు ఫీల్ అవుతారు. ఇది స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిమైండర్, ఎవరైతే రీసెంట్ సర్జరీస్, మెడికల్ కండిషన్స్ లో ఉన్నారో ఒకసారి మీ డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి ప్రాక్టీస్ ని స్టార్ట్ చేయండి. నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ది ఫస్ట్ ఆసన. ఫస్ట్ మనం క్యాట్ కౌ పోస్చర్ చేద్దాము. ఫస్ట్ టేబుల్ టాప్ పొజిషన్ లోకి రావాలి. ఇక్కడ మీరు వచ్చినప్పుడు మీ లెగ్స్ మధ్యలో షోల్డర్ విత్ గ్యాప్ పెట్టుకోవాలి. స్లోగా నీలింగ్ పొజిషన్ లోకి వచ్చేసి మీ హ్యాండ్స్ మధ్యలో కూడా షోల్డర్ విత్ గ్యాప్ పెట్టుకోవాలి. ఇక్కడ డిస్టెన్స్ వచ్చేసి మీ షోల్డర్కి అండ్ బ్రిస్ట్కి సేమ్ లైన్లో ఉండాలి అండ్ మీ హిప్ ఇంకా నీ సేమ్ లైన్లో ఉండేలాగా అడ్జస్ట్ చేసుకోండి. అండ్ షోల్డర్ విత్ గ్యాప్ తీసుకోవాలి అండ్ ఫింగర్స్ మధ్యలో కూడా గ్యాప్ పెట్టుకోండి. చాలా మంది లెగ్స్ ఇలా పెట్టేస్తారు, సో అలా కాకుండా షోల్డర్ విత్ గ్యాప్ పెట్టుకోవాలి. ఎవరైతే నీ పెయిన్ ఉంటుందో సివియర్గా, సో వాళ్ళు కింద నీ ప్యాడ్ ఆర్ పిల్లో కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు స్లోగా ఇన్హేల్ చేస్తూ మీ బెల్లీని డ్రాప్ చేయండి, హెడ్ లిఫ్ట్ చేయండి అప్. ఎక్సేల్ చేస్తూ హెడ్ డౌన్, టక్ ఇన్ యువర్ బెల్లీ. ఇన్హేల్ అప్, close your eyes. Exhale down. Inhale up. Exhale down. Inhale up. Exhale down. రిలాక్స్. ఇప్పుడు చూపించిన క్యాట్ కౌ పోజ్ని మీరు స్లోగా మూమెంట్ ఇచ్చుకుంటూ విత్ బ్రెత్తో చేస్తూ ఉంటే మీ స్పైన్ రిలాక్సేషన్ బెటర్గా అవుతుంది. నెక్స్ట్ ఆసన డబుల్ లెగ్ ట్విస్టింగ్. ఫస్ట్ లై డౌన్ ఆన్ యువర్ బ్యాక్. మెల్లిగా శవాసనంలో పడుకోండి. ఇక్కడ మీ చేతులు రెండు ఇంటర్లాక్ చేసుకొని మీ హెడ్ వెనకాల పెట్టుకోవాలి. స్లోగా మీరు లెగ్స్ రెండు ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు స్లోగా మీరు లెగ్స్ రెండుని రైట్ సైడ్ కి డ్రాప్ చేయాలి, హెడ్ ని లెఫ్ట్ సైడ్ కి ట్విస్ట్ చేయాలి. Slowly inhale, come to center. Exhale, drop your legs towards your left side and twist your head towards your right side. Inhale, slowly come to center. Drop your both the legs towards your right side and head towards left side. Repeat the same on both the sides. Keep doing. Facial muscles relax. Keep twisting. Relax. Slowly relax.
ఇప్పుడు చూపించిన ఈ 2 ఆసనాన్ని మీరు ఒక 15-20 కౌంట్స్ వరకు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే మీకు బ్యాక్ పెయిన్ అనేది రెడ్యూస్ అయిపోతుంది. సో యోగా అనేది ఒక్క రోజే కాకుండా డైలీ మీరు ప్రాక్టీస్ చేయడం వల్ల ఫ్లెక్సిబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది, మీ మజిల్ కూడా స్ట్రెంథన్ అవుతుంది. సో ప్రాక్టీస్ యోగా రెగ్యులర్లీ. స్టే హెల్దీ అండ్ స్టే ఫిట్. కీప్ వాచింగ్ అవర్ వీడియోస్. నమస్తే. సర్వే జన సుఖినో భవంతు.